ఎవ్రీవన్, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పాలకూర కిచిడి. ఇది ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బంగాళదుంపని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పాలకూరని ఒక 2 కట్టలు తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం ఒక ముక్క, పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిల్లల కోసం చేసినట్లయితే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో జీలకర్ర, మిరియాలు తగినంత తీసుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు ఒక టీ గ్లాస్ తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే పెసరపప్పు తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీ అయితే 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దానికి సేమ్ గ్లాస్ రైస్ యాడ్ చేసుకొని 2 వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల ముందు నానబెట్టడం వల్ల తొందరగా కుక్ అవ్వడమే కాకుండా 2 ఈవెన్గా కుక్ అవుతుంది. అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి. నేను కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్లో అయితే ఈజీగా ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం అరోమా అనేది మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ నెయ్యి బాగా వేడైన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. మీరు కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత మిరియాలు, జీలకర్ర 1 by 1 వేసుకోవాలి. మిరియాలు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. కిచడీలోని కీ ఇంగ్రీడియంట్స్ అంటే మిరియాలు అని చెప్పాలి. ఎప్పుడు కొంచెం పంటికి తగిలి చిరాగ్గా అనిపించినా కానీ ఇది చాలా మంచిదండి. కాబట్టి మిరియాలని కూడా మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఇందులో వెల్లుల్లి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పాలకూర 2 యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మన క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. బియ్యము, పప్పు కలిపి 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం జారుగా కావాలనుకుంటే ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనుకో కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. లిడ్ క్లోజ్ చేసే ముందు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ కాకుండా మనకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఫైనల్గా మన పాలకూర కిచిడి అనేది రెడీ అయిపోయింది. 2 అప్పడాలు వేయించుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా పాలకూర కిచిడి రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి.
థ్యాంక్ యూ.